శ్యామ్ సుందర్ గారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలనలో తిరిగిలేదండి. పక్కగా ఆయన వస్తారు, సీఎం ఆయన అవుతారు. ఆ నమ్మకం పక్క ప్రజల్లో ఉంది. ఆరోగ్యం చేయించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒక స్టూడెంట్ గాని, ఒక మహిళ గాని, అన్ని రకాల చేయూత గాని అన్ని విధాలుగా ఆయన సాయం చేస్తున్నాడు. చేసిన ప్రాబ్లం ఆయనకి అన్ని విధాలుగా ప్రజలకి సహకారం చేస్తున్నాడు. ఎవరు పెట్టలేని విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని, రాజ్యాంగ రాజనాయన విగ్రహాన్ని ఇంతమంది మినిస్టర్లు చేశారు, ప్రైమ్ మినిస్టర్ చేశారు, కానీ ఎవరో ఏం చేయలేదు. ఆయన పెట్టాడు. మీకు అన్ని విధాలుగా బాగుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అన్ని విధాలుగా అన్ని విధాలుగా. అదే విధంగా డెవలప్మెంట్ లో కానీ ఫ్యూచర్ డెవలప్మెంట్ బ్రహ్మాండం చేస్తున్నారు కదా. రోడ్స్ అన్ని ఇవన్నీ మొత్తం సెంటర్ లైటింగ్ అని అన్ని బాగా చేస్తున్నారు. మీకు స్కూల్ పిల్లలకి కానీ పిల్లలకి కానీ పెన్షన్ కానీ అన్ని విధాలుగా వస్తున్నాయండి. అన్ని పక్క వసతి అన్ని కూడా. వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం చెప్పండి. సూపర్ అండి. అవి లేకపోతే ఇక్కడ ఎవరికి ఏం జరగదు. వాలంటీర్ వ్యవస్థ 100% వర్కింగ్. అన్ని విధాలుగా బాగుంది. ఈసారి కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేద్దాం అనుకుంటున్నారు. మరి మీరు ఓటేసి గెలిపిస్తారా? పక్కా గెలిపిస్తారు. ఓకే, అన్ని విధాలుగా బాగుందండి. సూపర్, థ్యాంక్ యూ. మీ పేరేంటండి? నా పేరు కామేశ్వరి. కామేశ్వరి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరిపాలన మీకు నచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి అన్ని సబ్జాలు చేశాడు. అమ్మఒడి అనగా ఇచ్చాడు. మరి అవన్నీ ఇచ్చాడు. ఎన్నాలంటే మరి ఏది కూడా అనుకూలంగా లేదు. ఇప్పుడు మాత్రం అనుకూలంగానే ఉంది. మరి ఏది లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చాడు. మరి అన్ని చేశాడు కదా. మరి అతను మరి వద్దు అనుకున్నావు, వద్దు అనుకున్నా, కావాలనుకున్నా కాదు. అందరూ డబ్బులు ఇచ్చిన అన్ని అన్నారు, ఈ రోజు చేకూడుతున్నారు అతను, అంతే కదమ్మా. అదే విధంగా మీకు మీ పిల్లలకి మా పాప మామూలు స్కూల్లో చదువుతుంది. అమ్మఒడి పడుతుంది. మా బాబు ఇంకో బాబు 2 ఎకరాంగులు వాళ్ళకి కూడా పడుతున్నారు పింఛన్. అనే విధంగా బాగుందండి. అంటే ఈసారి కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేద్దాం అనుకుంటున్నారు. మరి యానం మండలం ఎక్కడికైనా జగనే కదా. ఊరు పడుతూ అన్నది ఇంకెక్కడన్నా అంతే. అది. మీ పేరేంటన్నా? నా పేరు మొహమ్మద్ షరీఫ్. మీకు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా అనిపిస్తుంది? అంతా బాగుందా పరిపాలన? అంతా బాగుందండి. అన్ని విధాలుగా అంతా బాగుంది. పచ్చగా కొనుక్కున్నాను. అన్ని విధాలుగా బాగుంది. మళ్ళీ జగన్ గారు రావాలి. మీ ఓటు జగన్ గారికి వేస్తారు? జగన్ గారికి వేస్తాం. అదే విధంగా ఈసారి మన కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు నిలబడదాం అనుకుంటున్నారు. అది 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు ముందుసారి. అలాగే ఓడిపోయారండి. ఈసారి గెలిపిద్దాం చంపడం వల్ల అలాగే ఈసారి కంపల్సరీ నిలుపుతారండి. సరే, ఖచ్చితంగా మీ సునీల్ గారు ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు. అదే విధంగా అన్ని విధాలుగా మీకు సంక్షేమ పథకాలు మీకు అన్ని అందుతున్నాయి. సరే, అదే విధంగా ఇప్పుడు మీకు డెవలప్మెంట్ ఉందండి? డెవలప్మెంట్ ఉందండి. అన్ని విధాలుగా బాగుంది. చిన్నప్పటి నుంచి కాకినాడ ఇలా లేదు, చాలా డెవలప్మెంట్ అయింది. 3 బ్రిడ్జిలు కట్టింది. అన్ని విధాలుగా బాగుంది. ట్రాఫిక్ జామ్ లేదు, ఏం లేదు, అన్ని బాగున్నారు. నా పేరు బాలకృష్ణ. ఓకే, మీకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీకు నచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నచ్చింది. మీకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కానీ అన్ని పథకాలు మీకు అందుతున్నాయండి? మీ పిల్లలకి అమ్మఒడి అవన్నీ మొత్తం అన్ని మీకు అయితే అందుతున్నాయి. అదేవిధంగా మీకు ఈ మన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి మీరు గెలిపించాలనుకుంటున్నారండి? గెలిపిస్తాం. రోడ్డు మీద కుక్కలు పోతాయి. ఆ చూసినంత మిగతా బాగున్నాయి. రోజు 3 ఓడిపోతున్నారు. వాళ్ళు ఏదో పడిపోయారు, మొత్తం కొట్టిపోయి. ఇవన్నీ బాగుంటే పరిపాలన బాగుంటుందమ్మా. అన్ని బాగా చేస్తారు జగన్ గారు. రోడ్డు చూసుకుంటే తర్వాత బాగున్నాయి. మన కాకినాడ నుంచి ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేస్తారా అంటారన్నా? మీరు ఓటేసి గెలిపిస్తారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ వస్తుందమ్మా. ఇదే వస్తాయి, ఇది రాదు. ఏ పార్టీ చెప్తుంది ఇరిగిపోతుంది, ఊడిపోతుంది బాగుంది. దాంతవా తిరిగి ఇదంతా గాలి కొట్టి నవ్వుతుంది. ఇదే శిక్షతే తిరుగుతుంది. ఏది బాగుంటుంది, ఇది బాగుంటుంది. అదే దాన్ని బట్టి మనం ఇదే గెలిపిద్దాం. మీకు అన్ని విధాలుగా కూడా మీకు మంచిగా జరుగుతుంది అంటారు? నాకు స్థలం వస్తుందండి. మీకు స్థలాలు ఇవన్నీ వచ్చాయండి? సెంచబాబు మాకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆయన రిజిస్ట్రేషన్ కూడా బయట 30 ఏళ్ళు అది ఆయన ఫీజు ఎక్కితే
చూడండి దాన్ని బట్టి ఎంత లోటుకుందో ఏమో గ్యాస్ చేసేస్తారు అలాగా దోశలు కానీ చంద్రబాబు గారు గడ్డ పిల్లి గడ్డ కానీ చేసేస్తారు మాకు చేసేవాడు దీన్ని బట్టింది ఓకే మీ జగన్ గారు కోటేద్దాం అంతే ఓకే థ్యాంక్ యూ. నా పేరు నాగేశ్వరరావు అండి. నాగేశ్వర గారు మీకు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అన్ని విధాలుగా బాగుందండి. ఇప్పటి వరకు మంచిగానే నడిచింది. తర్వాత ఎవరు వస్తారు ఎవరు పోతారని తెలియదు. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. అంతా మీకు నచ్చింది? అంత నాకు నచ్చింది. నా వరకు అయితే నాకు నచ్చింది. నాకు అన్ని నాకు జరగవలసివి జరిగాయి. నా వరకు పర్లేదు. ఉన్న విధానం గురించి మనం చెప్పాలి. తర్వాత వేస్తారు మళ్ళీ వస్తాడు రాడు అనేది అది ప్రజల నిర్ణయించి. అలాగే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి మళ్ళీ గెలిపిస్తారండి? నేనైతే ఓటేస్తాను. అదే విధంగా ఈసారి కాకినాడ నుంచి కాకినాడ ఎంపీగా సునీల్ గారు పోటీ చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి 4గోసారి పోటీ చేద్దాం అనుకుంటున్నారు. పచ్చిపడి మండలం మాది ఉలుపుల సుబ్బారావు గారు. మేము ఉలుపుల సుబ్బారావు గారు చేసుకుంటాం. వైఎస్ఆర్సీపీకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ అనేది కనిపించిందండి మీకు? లేదు, పరమప్రసాద్ గారు ఏం చేయలేదు. ఆయన పెట్టాడు కానీ నేను ఏం చేయలేదు. మాకు ప్రసాద్ గారు ఏం చేయలేదు. మొత్తం చూసుకున్నాడు దొరికినంత మొత్తం చూసుకున్నాడు. కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కానీ ఈయన చేసుకున్నాడు. ఈయన ఏం పెట్టలేదు. కాకపోతే ఆయన పెట్టిన ఇల్లు మాకు తెలుసు. అంతవరకు మాకు తెలుసు కాబట్టి మేము మీకు అన్ని విధాలుగా బాగుందండి. మాకు బాగుంది. థ్యాంక్ యూ. Please subscribe .news.